ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరూ వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనలను పోషిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఏమంటే కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళే వారికి మాత్రమే అర్థం అవుద్ది, అందరికీ అర్థం అవ్వదండి. కొందరికి మాత్రమే అర్థం అవుతూ ఉంటుంది. ఏమండి, పద్దాక ఓ చోటుకి వెళ్ళే వారిని అడగండి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళే వారిని అడగండి, వారు బాధలు చెప్పుకుంటారు, వాళ్ళు బాధలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే వారి గుండెల నుండి వచ్చే ఆ మాటలు బరువెక్కిన మాటలు, అవి అనుభవాలతో కూడినాయి. కాబట్టి మనం ప్రతి వారిని మనం అర్థం చేసుకోవాలి, ప్రతి సమయాన్ని మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతి సమయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ప్రతి వ్యక్తిని మనం అర్థం చేసుకునే వారిగా మనము ఉందుముగాక. మనం ఇతరులకు దీవెనకరంగా ఉందుముగాక, బాధకులుగా కాదు, గాయకులుగా కాదు, కానీ ఇతరుల గాయాలను మానిపే ఇతరులను ఆదరించే వారిగా మనము ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఈ డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యము చూడండి. మొదటి దినవృత్తాంతములు తీశారా? చూడండి, మొదటి దినవృత్తాంతములు 16:34 అండి. 16:34 నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. మొదటి దినవృత్తాంతములు 16:34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. మరలా చదువుతాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అనుంది. ఏంటండి, దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన దయాళుడు, దయ చూపేవాడు. ఏంటి మరి దేవుడు ఎలా దయ చూపుతాడు అనేది కూడా మనం చూద్దాం. కొందరికి ప్రశ్నలు తలెత్తి ఉండొచ్చు కదండి మీ గుండెల్లో. ఎలా దేవుడు దయగలడు? ఎలా దయ చూపగలడు? ఎలా తన దయను కనపరచగలడు? ఎలా దయదర్చగలడు అనేది మనం చూద్దాం. ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు కలగగలవు. అది మరి దేవుడు కనబడట్లేదు కదండి అనుకుంటాం. అయితే మనుషుల్లో ఉండి దేవుడు దయ చూపుతూ ఉంటాడు. ఆయన దయాళుడు. చూద్దాం. అపోస్తుల కార్యములు 27 అండి. 27 మొదటి 3 వచనాలు నేను చదువుతాను. మొదటి 3 వచనాలు చూడండి. మేము ఓడ ఎక్కి, ఈ అపోస్తుల కార్యములు రాసింది ఎవరంటే వైద్యుడైన లూకా. మేము ఓడ ఎక్కి, ప్రియమైన దేవులారా, ఇక్కడ ఎవరున్నారో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పౌలు. ఎవరండి? పౌలుతో సహా కొందరు ఉన్నారన్నమాట, భక్తులు. పౌలుతో ఎవరెవరు ఉన్నారండి కదా? చాలామంది ఉన్నారు. అంటే చదివిస్తే మరి సమయం సరిపోదు, చాలామంది ఉన్నారు. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుప్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు
నిర్ణయమైనప్పుడు వారు పౌలను మరికొందరు ఖైదీలను, అంటే పౌలు అలాగే మరికొందరు ఖైదీలు, అందులో మన బోధకులు కూడా ఉండొచ్చు కదండి, పరిచారకులు మన బోధకులు కూడా ఉండొచ్చు. అయితే ఖైదీలను ఐగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి, ఏంటండి ఐగుస్తు పటాలములో, ఇది మిలిటరీ ఉంటున్నారండి, ఒక డిఫెన్స్లో ఉంటున్నట్టు ఒక శతాధిపతి అయిన కర్నల్ అందామండి, కర్నల్ అందాం, శతాధిపతి అయిన యూలి. బైబిల్లో మనకు శతాధిపతి కనబడతాడు, ఈజీగా చెప్తారు. సండే స్కూల్లో పిల్లల్ని అడిగినా బుడ్డోని అడిగి చెప్తారు, ఎవరు కదా, శతాధిపతి అయిన కొర్నేలి. మరి ఆయన మీద ఎన్నో పాటలు, సండే స్కూల్ పాటలు ఉన్నాయి కదా. సరే, అలాంటి ఒక శతాధిపతి, అలాంటి ఒక ఆఫీసరు, ఒక గెజిటెడ్ ఆఫీసరు, అతని పేరేంటంటే యూలి. ఎవరండి? యూలి అను వానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు, శ్రద్ధ వినండి, ప్రయాణము చేయబోవు అద్రముత్తయ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియా నుండును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. ఎవరు వీళ్ళంతా? ఖైదీలే. 3వ వచనం చూడండి, కంటిన్యూ 3. మరునాడు సిదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి యూలి? ఎవరు యూలి అని అంటే, ఇందాక చదివాం కదా, శతాధిపతి, ఒక ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్. ఎవరి మీద దయగా ఉన్నాడంట? పౌలు మీద. దేవుని వాక్యం ఏమిటి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడు. దేవుడు మనుషుల ద్వారా మన మీద దయ కలిగేటట్టుగా, దయ చూపేటట్టుగా మనుషుల్లో ఉండి మనకు దయ చూపుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామారిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమిచ్చాడంటే సెలవు? సేమ్ ఏండి, దేవునికి మహిమ కలుగును గాక. పౌలుకి దేవుడు యూలి ద్వారా దయ చూపాడు పౌలు మీద. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దయాళుడు, దేవుడు కృపగలిగిన వాడు, మనుషుల్లో ఉండి మన మీద దయ కలిగేటట్టుగా దేవుడు చూపువాడు. దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన అండి. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, కృపగల దేవాని పాదాల వందనా తెలియజేస్తూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. మీ దయ ప్రవేదగు తండ్రి, మీరైతే మాకు కనబడట్లేదు, కానీ మనుషుల్లో మీరుండి పరవా మా మీద దయ చూపుతూ ఉన్నావు. ప్రభానికిస్తూ అందరూ బట్టి నేను స్తుతిస్తూ ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ఆశీర్వించి దయ చూపి వారి మీద కూడా కనికరపడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడయ్యునుగాక. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం.